మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఇరువురు నేతలు సామాజిక మాధ్యమం వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఒకరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంటే ప్రజల ప్రపంచాన్ని ఉత్తమంగా మార్చుకుంటే ఆ మాటకు శక్తే ఉండదని మరొకరు కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. నాయకత్వ మార్పు అంశంపై సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఇరువురు నేతలు సామాజిక మాధ్యమం వేదికగా పోటాపోటీగా పెట్టిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కన్నడ ప్రజలకు తామిచ్చిన మాట కేవలం నినాదం కాదని, అదే తమకు ప్రపంచమని ఎక్స్ పోస్టులో సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచి ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. మహిళల కోసం ప్రారంభించిన శక్తి పథకం పురోగతిని వెల్లడించారు. గృహలక్ష్మి, యువనిధి, అన్నభాగ్య, గృహజ్యోతి పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు 165 హామీల్లో 157 అమలు చేసినట్లు చెప్పారు. ఈసారి 593 హామీలివ్వగా ఇప్పటికే 243 అమలు చేసినట్లు సిద్ధరామయ్య తెలిపారు. మిగతా వాటిని కూడా పూర్తి నిబద్ధతతో అమలు చేయనున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజలు తమకిచ్చిన తీర్పు ఒక క్షణం కోసం కాదని, 5 ఏళ్లు అధికారంలో ఉండేందుకిచ్చారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ప్రజల ప్రపంచాన్ని ఉత్తమంగా మార్చుకుంటే ఆ మాటకు శక్తి ఉండదన్నారు. సీఎం సిద్ధరామయ్య పెట్టిన ఈ పోస్టు అంతకుముందు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెట్టిన పోస్టుకు కౌంటర్ గా ఉంది. అంతకుముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెట్టిన పోస్టుపై తీవ్రమైన చర్చ మొదలైంది. మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరొకటి లేదని అర్థమొచ్చేలా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దానికి వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అనే పోస్టర్ ను జత చేశారు. రాష్ట్రపతి, న్యాయమూర్తి, తాను, మీరు ఎవరైనా ఇచ్చిన మాటను గౌరవించాలని డీకే పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య అధికారం చేపట్టి 2.5 ఏళ్లు ఇటీవల పూర్తయింది. 2.5 ఏళ్ల తర్వాత సీఎం మార్పునకు ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరుతూ డీకే ఆ పోస్టు పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.